హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే నా పేరు హారిక, నేను యూకేలో ఉంటాను. సో ఈరోజు ఏంటంటే నేను ఒక ర్యాండమ్ వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేసి మా హోమ్ టూర్ రికార్డ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి చాలా కొంచెం రిచ్ క్లాస్ అట్లా ఏమి ఉండదు, చాలా బేసిక్ అంటే చాలా బేసిక్ స్టూడెంట్ అకామిడేషన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో అదనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి అంటే ఫుల్ విండోస్ ఉంది. నేను ఫర్ ద ఫస్ట్ టైం 1.5 year ఇన్ యూకే ఫర్ ద ఫస్ట్ టైం ట్రైపాడ్ యూజ్ చేస్తున్నాను. అండ్ ట్రైపాడ్ విండికి ఇట్లా మూవ్ అవుతుంది. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు టైం వచ్చేసి 9:17 అవుతుంది, ఈవినింగ్ 9:17. సో ఈ టైంలో వీడియో ఎట్లా వస్తుంది ఏంటన్నది నాకు అసలు జీరో నాలెడ్జ్. సో అసలు వీడియో ఎట్లా వస్తుంది ఏంటి, అసలు మా హోమ్ టూర్ ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి నేనైతే ఈరోజు వీడియో రికార్డ్ చేయబోతున్నాను. అండ్ మోర్ ఓవర్ నా వీడియో ఇప్పుడు నేనే రికార్డ్ చేసుకుంటాను కాబట్టి ఎవరు లేరు. సో ట్రైపాడ్ అటు పెట్టి అటు ఇటు, సో కొంచెం నేను రికార్డ్ చేసుకోవాలన్నమాట. అండ్ మా లొకేషన్లో సో ఇట్లయితే ఉంటుంది, కొంచెం పీస్ఫుల్గానే ఉంటుంది, మరీ టూ మచ్గా కాంప్లికేటెడ్గా అయితే అట్లా ఏమి ఉండదు, చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ నైబర్స్ అయితే అస్సలు డిస్టర్బ్ చేయరు ఇక్కడ యూకేలో. అండ్ యూకేలోనే కాదు, మోస్ట్ ఆఫ్ ద అబ్రాడ్ కంట్రీస్లో నైబర్స్ అనేవాళ్ళు యూజువల్లీ మనల్ని డిస్టర్బ్ చేయరు అనమాట. సో బేసికలీ మా హోమ్ ప్రెమిసెస్ అయితే ఇంతే కామన్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒక చిన్న షాప్ కూడా ఉంటుంది. అండ్ అది ఆల్రెడీ నేను ఒక వీడియోలో రికార్డ్ చేశాను ఆ షాప్ గురించి. సో ఏమైనా నార్మల్ బేసిక్ గ్రాసరీస్ కావాలంటే మేము ఇక్కడే తెచ్చుకుంటాము. అండ్ ఇంకేమైనా కావాలంటే మోర్ ఓవర్ టెస్ట్ పాయింట్. సో ఆల్మోస్ట్ మేము బస్ స్టాప్కి దగ్గరగానే ఉంటాము. ఇంకా లిటరలీ ఇంకా చాలా రోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది అండ్ ఇప్పుడు మా హోమ్ టూర్ అయితే ఇదే అనమాట. సో అది గైస్. సో ప్రతి ఇంటికి ఇక్కడ యూకేలో ఏంటంటే, యూకేలోనే కాదు మోస్ట్ ఆఫ్ ద అబ్రాడ్ కంట్రీస్లో కానీ ఇట్లా ఉంటుంది అనమాట. సో ఏమైనా పోస్ట్ కానీ లైక్ ఏమైనా లెటర్స్ కానీ ఏమైనా వస్తే పోస్ట్ మ్యాన్ డైరెక్ట్ మన తలుపు కొట్టకుండా సో దీంట్లో ఇట్లా వేస్తారనమాట. సో అది ఆబ్వియస్లీ మాకు ఇలా ఇటు పక్క నుంచి వస్తుంది. అండ్ గైస్ ప్లీజ్ డోంట్ అస్సలు ఏంటి మీ ఇల్లు ఇంత మురిగ్గా ఉందని మాత్రం అనుకోకండి. సో మోస్ట్ ఆఫ్ ద లెటర్స్ మేము ఇక్కడే స్టోర్ చేసుకుంటాము. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్కి ఇట్లా ఉంటుంది అనమాట, లైక్ లెటర్ స్టోర్ చేసుకోవడానికి. ఇన్ కేస్ లైక్ ఓనర్కి వస్తే కనుక ఇక్కడ పెట్టడం అట్లా సెట్ చేసుకుంటాం అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇది బ్యాచిలర్స్ హౌస్ కాబట్టి మేము ఏమీ సెట్ చేసుకోలేదు. సో అక్కడికి వచ్చిన తర్వాత ఒక సైడ్కి ఏమో హాల్ ఉంటుంది అండ్ ఇంకో సైడ్కి వచ్చేసి ఒక నార్మల్ చిన్న బెడ్రూమ్ ఉంటుంది. సో ఇది నా బెడ్రూమ్ కాదు, యాక్చువల్లీ వేరే వాళ్ళ బెడ్రూమ్. బట్ జస్ట్ అసలు ఏంటి అని చెప్పి చూపిస్తాను. ఇది జస్ట్ నార్మల్ కిడ్స్ బెడ్రూమ్ గైస్. సో చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది, బట్ ఇట్స్ కిడ్స్ బెడ్రూమ్. సో ఎటు నుంచి ఎటు చూసినా మంచి లొకేషన్స్ అయితే కనిపిస్తాయి. ఇది ఎగ్జాక్ట్లీ డోర్ పైన ఉండే రూమ్ అనమాట. అండ్ బయటకు వస్తే ఇంకొక రూమ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. దీన్ని మేము మాస్టర్ బెడ్రూమ్ అని పిలుచుకుంటాము. సో ఇదన్నమాట. ఇది నా రూమే. అండ్ మోర్ ఓవర్ లైట్ చాలా తక్కువ ఉంటుంది. సో అండ్ సమ్ గ్రోసరీ సమ్ ఫాన్. మనకు ఒక్కొక్కసారి చదువు మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ వస్తుంది, అందుకని ఇట్లా నేను టేబుల్ సెటప్ చేసుకున్నాను. అండ్ అందరి దగ్గర ఉన్నట్టే యూజువల్లీ బెడ్. అండ్ సో నాకు డ్రీమ్ క్యాచెస్ ఆర్ మై ఫేవరెట్. సో ఇట్లా డ్రీమ్ క్యాచెస్ పెట్టుకున్నాను. అండ్ ఇది రూమ్ టూర్ కాదు, సో జస్ట్ నార్మల్ హౌస్ టూర్ అంటే. సో ఇట్లా నాకు నచ్చిన ఫొటోస్ కొంచెం వైబ్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి అట్లా పెట్టుకున్నాను. అండ్ ఇది మోర్ ఓవర్ సమ్మర్ కాబట్టి అండ్ ఇంకొకటి సన్ తొందరగా వచ్చేస్తుంది, అందుకని నేను బ్లూ కర్టన్ సెటప్ చేసుకున్నాను. సో నాకు మంచిగా ఉంటుంది కాబట్టి నిద్రకి ఆపోజిట్లో. సో ఇలా ఒక స్టోరేజ్ ఉంటుంది అండ్ లోపల చాలా గబ్బుగా ఉన్నది, అందుకని ఓపెన్ చేస్తలేను నేను. సో లైట్ లేదు. సో ఇలా ఒక స్టోరేజ్ ఇట్లా బట్టలు పెట్టుకోవడానికి. సో అదనమాట, ఇలా ఒక స్టోరేజ్. అండ్ ఆల్సో అది కనిపించేది కూడా, అది కూడా ఒక బట్టలదే అనమాట. సో ఇంకా నెక్స్ట్ రూమ్ దగ్గరికి వెళ్తే అండ్ ఇంకొకటి ప్రతి రూమ్లో కాదు, ఎవ్రీవేర్ ఇన్ ద హౌస్ లైక్ రూమ్స్లో కానీ బెడ్రూమ్లో కానీ బాత్రూమ్స్లో కానీ కిచెన్స్లో కానీ ఇట్లా హీటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అది సంగతి. ఇట్లా షెల్ఫ్స్. దెన్ కమింగ్ టు అవర్ హాల్. సో నాకు
బేసికలీ అంత హాల్ అంతేవి నేను హాల్లో ఎక్కువ ఉండను. అయితే పార్ట్ టైం లేదంటే కాలేజ్ లేకపోతే బేసికలీ ఎప్పుడైనా చదువుకోవడానికి లేకపోతే అంతే. సో ఇది మా హాల్ అనమాట. అండ్ ఇగ్నోర్ ద కార్నర్ సైడ్ గైజ్, మేము యాక్చువల్గా అది తీసేద్దామని చెప్పి పెట్టుకున్నాం అట్లా నార్మల్గా. సో అదనమాట. సో దట్స్ ఇట్ ఫర్ అవర్ హాల్. ఒక చిన్న ఫ్రిడ్జ్ ఇలా. నెక్స్ట్ సో దిస్ ఇస్ ఫర్ ఆల్ అబౌట్ ద హాల్. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. సో వాళ్ళ ప్రైవసీ కోసం నేను ఇట్లా బెడ్రూమ్ని నార్మల్గా రికార్డ్ చేయొద్దు అనుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మేము యూజువల్లీ సమ్మర్స్లో ఓన్లీ స్టాండ్ ఫ్యాన్సే ఉంటాయి ఇక్కడ. బేసికలీ సీలింగ్ ఫ్యాన్స్ ఏమి ఉండవు కదా. సో ఓన్లీ ఈ ఫ్యాన్సే యూజ్. నేను ఇందాక చెప్పా కదా ఎవ్రీ రూమ్లో హీటర్ ఉంటుందని. సో ఆబ్వియస్లీ ఇట్లా హీటర్ ఉంటుంది. సో ఎవ్రీ రూమ్ విండో పెద్ద విండోసే ఉంటాయి. సో మళ్ళీ ఇటు చూసుకుంటే మళ్ళీ ఈ హాల్లో కూడా పెద్ద విండోనే. ఇది బ్యాక్ యార్డ్ అది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత యూజువల్లీ ఇక్కడ బేసికలీ టీవీ ఉండేది, కానీ మేము టీవీ చూడట్లేదు కదా అని తీసేసాము. ఇంకేమైనా స్టోరేజ్ ఎక్సెట్రా ఉంటే కనుక ఇక్కడ పెట్టుకుంటాం అంతే. అండ్ కమింగ్ టు అవర్ కిచెన్, లైక్ యూజువల్లీ అబ్రాడ్స్లో కిచెన్స్ ఏ కంట్రీలో చూసినా ఇక్కడే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మా దేవుడు కదనమాట. సో అది. అండ్ సో ఎవ్రీథింగ్ ఇస్ లైక్ సేమ్ ఎలా ఉంటుంది. చూపిస్తే ఎందుకు చూపించామంటారు, చూపించకపోతే ఎందుకు చూపించలేదంటారు హోమ్ టూర్లా. సో అందుకని ఊరికట్లా పైన ఊరికట్లా చూపిస్తున్నా. సో మోస్ట్లీ ఎట్లుంటుందో అంతే ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇదన్నమాట. సో వాష్రూమ్ పక్కనే ఇంకొక డోర్ ఉంటుంది. అది వచ్చేసి ఏంటంటే బ్యాక్ యార్డ్కి. బ్యాక్ యార్డ్లో ఏంటంటే కొంతమంది ఇట్లా కిడ్స్ ఉన్నోళ్ళు ఇట్లా ప్లే ఏరియా లాగా అట్లా పెట్టుకుంటారు. మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్. సో గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు. అండ్ సో మా చిన్నపాటి హోమ్ టూర్ అయితే చూసారు కదా. సో యూజువల్ ఇప్పుడు టైమ్ లైక్ ఆల్మోస్ట్ నేను మీరు నంబరు, నేను లిటరలీ 15 minutesలో హోమ్ టూర్ ముగిచ్చేసారంటే మీరు నంబరు. సో నేను ఒకదాన్ని ఉన్నాను, మోర్ ఓవర్ అటు ఇటు అని షూట్ చేసుకుంటూ వచ్చాను. సో అండ్ ఇంకోటి బ్యాచులర్స్ ఉండే హౌస్ కాబట్టి మోర్ ఓవర్ అంత నీట్గా అయితే ఏముండదు కాబట్టి నేను అంత ప్రాపర్గా ఏం చూపించలేదు. బికాజ్ వేరే వాళ్ళ ప్రైవసీ కూడా, వేరే వాళ్ళ బెడ్రూమ్స్ అట్లా చూపించడం ఎందుకు అని చెప్పేసి నేను ఏం చూపించలేదు. నాదైతే ఫుల్ఫిల్గా మొత్తం చూపించాను. సో యూకేలో మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ ఇట్లే ఉంటాయి. అంటే ఇట్లే అని కాదు, బేస్డ్ ఆన్ బెడ్రూమ్స్ అట్లా ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే ఇటు కనిపించే హౌసెస్ మోర్ ఓవర్ ఇటు కనిపించే హౌసెస్. నేను బ్యాక్ యార్డ్లో ఉండి మాట్లాడుతున్నాను ఇప్పుడు. సో ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. కాకపోతే ఇవి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే లైక్ ఒరిజినల్ ఫ్లవర్స్ కానీ లేకపోతే ఇంకా రూమ్ డెకరేషన్స్ కానీ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారనమాట. సో ప్రతిదీ బెడ్రూమ్ డెకరేషన్ ఇట్లుండాలి అని చెప్పేసి. సో కిడ్స్ బెడ్రూమ్ ఇట్లే ఉండాలి. మీరు ఇన్ కేస్ చూసింటే చాలా వీడియోస్లో చూసుంటారు. కిడ్స్ బెడ్రూమ్ ఇట్లే ఉండాలి, అడల్ట్ బెడ్రూమ్ ఇట్లే ఉండాలి, నెక్స్ట్ పెద్దవాళ్ళ బెడ్రూమ్స్ ఇట్లే ఉండాలని చెప్పి ప్రతిదీ ఉంటుంది. సో అట్లా డెకరేషన్స్ చేసుకుంటారు వీళ్ళు. మనం ఇండియన్స్ బేసికలీ మన స్టూడెంట్స్ కాబట్టి ఏముండదు. ఇన్ కేస్ ఏమైనా ఫ్యూచర్లో ఛాన్స్ వచ్చి నేను వేరే వాళ్ళ ఇల్లు రికార్డ్ చేసే ఛాన్స్ కనుకుంటే నేను ఖచ్చితంగా రికార్డ్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. మీకు కనుక వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. So and I'll see you guys in the next video. Until then, take care. See you. Bye-bye.